హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే ఒకటి వచ్చింది 2025 అని. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, టోటల్గా 1277 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 8 తారీఖు జనవరి 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. అలాగే క్లోజింగ్ వచ్చేసి జనవరి 31 వరకు అయితే ఉంది. సో ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది. అలాగే టెక్నికల్ పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంది, అలాగే టైపిస్ట్, అలాగే కాపీస్ట్. ఓవరాల్గా 184 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. దీనికి సంబంధించి ఇది కూడా స్టార్టింగ్ వచ్చేసి జనవరి 8 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజ్ వచ్చేసి జనవరి 31 లోపు అయితే అప్లై చేసుకోవాలి మీరు. ఇది ఎగ్జామ్ వచ్చేసి మీకు జూన్ 2025లో ఉంటుంది మీకు. నెక్స్ట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఓవరాల్గా 212 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి జనవరి 8కి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి 31 జనవరి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అలాగే ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది మీకు. సో ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు మీకు. The dates mentioned in the Part A and Part B of this calendar document are tentative and may be changed due to administrative reasons. The High Court for the State of Telangana reserves the right either to increase, decrease the number of vacancies or cancel the notification at any stage without assigning any reason thereof. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి పార్ట్ ఏ, పార్ట్ బిలో మెన్షన్ చేసినటువంటివి చేంజ్ అవ్వచ్చు ఒకవేళ అని చెప్తున్నారు. అలాగే వేకెన్సీస్ అనేవి కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఒకవేళ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, గవర్నమెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే డేట్ ఎనీ స్టేజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్, ఎలాంటి రీజన్స్ లేకుండా చేసే ఛాన్స్ వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు అనమాట, ఏదైనా ప్రాబ్లం అయితే నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇది ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో హైకోర్టులో ఉద్యోగాల మేళ అని చెప్పుకోవచ్చు. మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో జాబ్ వేకెన్సీస్ చాలా బాగా రిలీజ్ చేశారు హైకోర్టులో. సో వెంటనే మీరైతే ఈ జాబ్స్కి అనేది అప్లై చేసి మీ ప్రిపరేషన్ని కూడా కొనసాగించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.